హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ అయినటువంటి జాబ్స్ యొక్క నోటిఫికేషన్ వివరాలు ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్లో ఫీల్డ్ ఆఫీసర్ అండ్ సూపరింటెండెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులు అప్లై చేసుకోవడానికి మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీకు బేసిక్ పే వచ్చేసి 36,000 నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అండ్ ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ గమనించండి, ఇక్కడ అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ వెంటనే అప్లై చేసుకోండి, ఎందుకంటే మీకు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎక్కువగా టైం అనేది లేదు. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మీరు ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసేటువంటి జాబ్ అలర్ట్స్ క్లాసెస్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ క్లాసెస్, లేదా జనరల్ స్టడీస్, లేదా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ క్లాసెస్ కానివ్వండి, అన్ని ఎగ్జామ్స్ కూడా ప్రతి కాంపిటేటర్కి యూజ్ అవుతాయి. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా నా యొక్క క్లాసెస్ని చూడాలి అంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లకి వెళ్దాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, సో ఇందులో ఫీల్డ్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి 25 ఖాళీలు ఉన్నట్లుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో సబ్ డివైజ్డ్గా చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 8, యూఆర్ వాళ్ళకి 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2. సో మొత్తం 25 ఖాళీలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ యొక్క పోస్టులకి మొత్తం బేసిక్ పే వచ్చేసి మీకు 35,400 ఉంటుంది. అండ్ అలవెన్సెస్తో కలుపుకొని చూసుకున్నట్లయితే 36,000 వరకు శాలరీ అనేది మీకు అందుతుంది. అండ్ నెక్స్ట్ అకౌంటెంట్ అండ్ సూపరింటెండెంట్ పోస్టులకి చూసుకున్నట్లయితే 16 ఖాళీలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4, యూఆర్ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. సో మొత్తం 16 ఖాళీలు ఉండగా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అకౌంటెంట్ అండ్ సూపరింటెండెంట్ పోస్టులకి బేసిక్ పే వచ్చేసి 35,000 నుంచి 400 రూపాయల వరకు స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ మీకు అలవెన్సెస్ చూసుకున్నట్లయితే 9,300 వరకు ఉంటుంది. సో మొత్తం కలుపుకొని చూసుకున్నట్లయితే 36,000 వరకు మీకు జీతం అనేది మీ యొక్క హ్యాండ్లో ఉంటుంది ఫస్ట్ మంత్ నుంచే. సో ఇంత మంచి ఛాన్స్ చాలా రేర్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా నా యొక్క క్లాస్ని చివరి వరకు చూడండి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని తర్వాత అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ రిలాక్సేషన్ వర్తిస్తుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే 30 సంవత్సరాలకు మించిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళ యొక్క రిలాక్సేషన్ని చూసుకొని అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం 5 years రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే మాత్రం 3 years రిలాక్సేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే బీఎస్సీ అగ్రికల్చర్, ఏదైతే నేను ఫీల్డ్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అని చెప్పానో ఆ యొక్క పోస్ట్కి అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళైతే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు నాలెడ్జ్ ఆఫ్ టొబాకో, అంటే టొబాకోకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటే కనుక యూజ్ అవుతుంది. ఇక్కడ ఎసెన్షియల్ అని ఇవ్వలేదు కానీ డిజైరబుల్ అని ఇచ్చారు కాబట్టి సో మీకు నాలెడ్జ్ లేకపోయినా పెద్ద పర్వాలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అకౌంటెంట్ అండ్ సూపరింటెండెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మాత్రం డిగ్రీ ఉంటే సరిపోతుంది. మీరు ఏదైనా గవర్నమెంట్ అంటే లేదా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు డిగ్రీ సర్టిఫికేట్ అనేది మీ చేతిలో ఉంటే మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ డిగ్రీ చేయని క్యాండిడేట్స్ అయితే మాత్రం డిప్లొమా చేసిన తర్వాత డిప్లొమాతో పాటు టాలీ సర్టిఫికేట్ అనేది మీకు ఉన్నట్లయితే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అవకాశం అనేది ఉంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు జూలై 15 అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో క్లోజింగ్ డేట్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి మీకు
టైం ఎక్కువగా లేదు కాబట్టి వెంటనే నా యొక్క క్లాస్ అయిపోయిన వెంటనే నేను నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని మీరు చదివిన తర్వాత మీకు ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు సూట్ అయినట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ద పోస్ట్ ఆర్ ప్యూర్లీ టెంపరీ బట్ ఆర్ లైక్లీ టు కంటిన్యూ. అంటే ఇక్కడ మీకు ఇవి గవర్నమెంట్ జాబ్సే, బట్ కాంట్రాక్ట్ బేస్లో ప్రస్తుతానికైతే కాంట్రాక్ట్ బేసిస్లో వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు పర్మనెంట్ చేయాలా వద్దా అనేది డిపార్ట్మెంటల్ డెసిషన్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో మీరు ముందుగా కాంట్రాక్ట్ బేసిస్లో జాబ్ తెచ్చుకొని తర్వాత మీరు చక్కగా పర్ఫామ్ చేసినట్లయితే మీకు ఈ యొక్క గవర్నమెంట్ పోస్ట్లని పర్మనెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో యాజ్ ఎ ఫ్రెషర్స్కి ఇంత మంచి అవకాశం, అది 36,000 శాలరీతో ఫ్రెషర్ క్యాండిడేట్స్కి పోస్టులు రిలీజ్ అవ్వడం చాలా రేర్గా జరిగేటువంటి అవకాశం. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. సో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అగ్రికల్చరల్ సైన్స్ నుంచి 60 మార్కులు ఉంటాయి, 60 క్వశ్చన్స్. జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్లు, 20 మార్కులు. జనరల్ ఇంగ్లీష్ నుంచి కూడా 20 మార్కులు, 20 క్వశ్చన్స్. సో మొత్తంగా 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 మార్కులకి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ సబ్ టాపిక్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే నేను మీకు ఇంతకుముందు జనరల్ సైన్స్ అని చెప్పానో ఆ యొక్క జనరల్ సైన్స్లో సబ్ టాపిక్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు కావాలనుకుంటే క్లియర్గా చదువుకొని మీరు కనుక ఈ యొక్క టాపిక్స్ నుంచి మీకు ఏమైనా క్లాసెస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ నేను మీకు చేస్తాను. అండ్ ఇక్కడ సాయిల్ సైన్సెస్, సాయిల్ కెమిస్ట్రీ అండ్ నెక్స్ట్ అగ్రోనమీ, ఫీల్డ్ క్రాప్స్ కవరింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పెస్ట్ అండ్ పెస్ట్ కంట్రోల్, ఫంగల్ అండ్ వైరల్ డిసీజెస్ అండ్ దేర్ కంట్రోల్. అండ్ నెక్స్ట్ జెనెటిక్ ప్లాంట్, బ్రీడింగ్ ప్లాంట్ సైకాలజీ. అండ్ నెక్స్ట్ జనరల్ కవరేజ్ ఆఫ్ ఆల్ అగ్రికల్చరల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ హార్టికల్చర్ అండ్ ఎక్స్టెన్షన్. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. సో ఈ యొక్క సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మొత్తం 60 మార్కులకి. నెక్స్ట్ అకౌంటెంట్ అండ్ సూపరింటెండెంట్ పోస్టులకి చూసుకున్నట్లయితే రీజనింగ్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ప్రిన్సిపల్స్. అండ్ నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ న్యూమరికల్ అబిలిటీ అండ్ నెక్స్ట్ ఆఫీస్ వర్క్ యాప్టిట్యూడ్. సో ఈ యొక్క సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని మీకు ఈ యొక్క అకౌంటెంట్ లేదా సూపరింటెండెంట్ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి వారికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 150 క్వశ్చన్లు ఉంటాయి. 150 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటి ఆప్షన్స్ మీరు అప్లై చేసుకునేటప్పుడు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు, కానీ మీరు అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఎగ్జామ్ సెంటర్స్ అని మీకు ఆప్షన్స్ ఇస్తారో సో మీకు కన్వీనియంట్గా ఉన్నటువంటి ప్లేసెస్లోనే మీరు సెంటర్స్ అనేది చూస్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ముందుగా అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ ఆన్లైన్లో చేసిన తర్వాత మీకు ఒక ఈ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ యొక్క ఈ రిసిప్ట్ని బేస్ చేసుకొని మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ అనేది ఆల్రెడీ మీకు స్టార్ట్ అయిపోయింది. సో జూలై 15వ తేదీ వరకు మీకు చివరి తేదీగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది అప్లై చేసుకునే ముందు. వీటిని అన్నిటిని ఒకసారి క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండేందుకు వీలవుతుంది. సో మీకు అప్లై చేసుకోవడానికి మెయిన్ వెబ్సైట్ వచ్చేసి www.sec
ఇండియా Indian Tobacco .com. సో ఈ యొక్క మెయిన్ వెబ్సైట్ నుంచి మీరు ముందుగా లాగిన్ అయ్యి తర్వాత క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటి బటన్ని క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో తర్వాత మీరు మీకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసి తర్వాత ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక అఫీషియల్గా వాళ్ళకి కూడా మెయిల్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు కావాలంటే నోట్ చేసుకోండి, info@indiantobacco.com. అండ్ వెబ్సైట్ అడ్రస్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, www.indiantobacco.com. సో indiantobacco.com అనేటువంటి వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలను అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇలాంటి మరిన్ని జాబ్ అలర్ట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసి వాళ్ళని మన ఛానల్కి ఇన్వైట్ చేయండి. ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చదివి తర్వాత అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్, హ్యావ్ నైస్ డే, బాయ్.